మెష్ లో నుంచి సర్కిల్ తీసుకోవాలి. వర్టిసెస్ 64 చేసుకోవాలి. వర్టెక్స్ మోడ్ లో షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేయాలి. సైడ్ వ్యూ నుంచి ఎక్స్ట్రీ మోడ్ లో ఈ వర్టిసెస్ ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. ఈ 2 వర్టిసెస్ ని సెలెక్ట్ చేసి ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్ లో మూవ్ చేయాలి. ఈ 2 వర్టిసెస్ ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ చేయాలి. సైడ్ వ్యూ నుంచి ఈ 2 వర్టిసెస్ ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసి ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్ లో మూవ్ చేయాలి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జీ యాక్సిస్ లో మూవ్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు కర్వ్ చేసుకోవాలి. కర్వ్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి జామెట్రీలో రౌండ్ లో డెప్త్ ని ఇంక్రీజ్ చేయాలి. రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. ఈ వర్టిసెస్ ని సెలెక్ట్ చేసుకొని స్కేల్ డౌన్ చేయాలి. డెప్త్ ని ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ వర్టిసెస్ ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి డెప్త్ ని ఇంక్రీజ్ చేయాలి. కంట్రోల్ ఐ ప్రెస్ చేసి ఇన్వర్ట్ చేసుకొని వీటి డెప్త్ కూడా ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి ఇంక్రీజ్ చేసుకోవాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్ లో నుంచి సర్కిల్ ని తీసుకోవాలి. జీ యాక్సిస్ లో మూవ్ చేసుకుని ఎడిట్ మోడ్ లో స్కేల్ డౌన్ చేయాలి. ఈ ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. తర్వాత కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి గ్రిడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని ఈ హోల్ ని ఫిల్ చేయాలి. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేయాలి. ఫేసెస్ రివర్స్ లో ఉన్నాయి కదా, అన్నిటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ అండ్ ప్రెస్ చేసి నార్మల్ చేసుకోవాలి. స్కేల్ అప్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసి స్కేల్ అప్ చేసి కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ చేయాలి. ఈ ఎడ్జ్ లూప్ ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. మెటీరియల్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ని యాడ్ చేయాలి. మెటాలిక్ వాల్యూని మొత్తం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ మెటీరియల్ ప్రివ్యూని ఎనేబుల్ చేయాలి. రఫ్నెస్ ని డిక్రీజ్ చేస్తున్నా. దీనికి కూడా ఒక మెటీరియల్ యాడ్ చేయాలి. రఫ్నెస్ ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒక ప్లేన్ యాడ్ చేసుకొని ఎడిట్ మోడ్ లో స్కేల్ అప్ చేయాలి. తర్వాత ఈ 2 ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్ లో మూవ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకొని బెవెల్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. ఇప్పుడు రెండర్ వ్యూ ని ఎనేబుల్ చేయాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కెమెరాని యాడ్ చేసుకుంటున్నా. కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేస్తే మనం ఏ వ్యూ అయితే చూస్తామో ఆ వ్యూ కి కెమెరా సెట్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి రిజల్యూషన్ ని చేంజ్ చేస్తున్నా. 1080 1920. కెమెరాలో వ్యూని అడ్జస్ట్ చేస్తున్నా. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక లైట్ యాడ్ చేసుకోవాలి. నేను ఏరియా లైట్ యాడ్ చేస్తున్నా. జీ యాక్సిస్ లో మూవ్ చేసి స్కేల్ అప్ చేయాలి. లైట్ ప్రాపర్టీస్ లో ఇక్కడ పవర్ ని ఇంక్రీజ్ చేయాలి. ఇంకొక లైట్ ని యాడ్ చేస్తున్నా. ఏరియా లైట్ ని జీ యాక్సిస్ లో మూవ్ చేసి స్కేల్ అప్ చేస్తున్నా. ఆర్ ప్రెస్ చేసి దీనికి సెట్ చేస్తున్నా. వై యాక్సిస్ లో మూవ్ చేస్తున్నా. దీని పవర్ 60 తీసుకుంటున్నా. ఇప్పుడు పాయింట్ లైట్ యాడ్ చేస్తున్నా. దీని వాల్యూ 200 యాడ్ చేస్తున్నా. రేడియస్ ని ఇంక్రీజ్ చేస్తున్నా. కొంచెం షాడో స్మూత్ గా రావడానికి. ఈ ప్లేన్ కి ఒక మెటీరియల్ యాడ్ చేయాలి. ఇప్పుడు రెండర్ సెట్టింగ్స్ లో సైకిల్స్ తీసుకోవాలి. జీపీయూ కంప్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి. డివైస్ లో రెండర్ లో నాయిస్ థ్రెషోల్డ్ ని 0.01 చేసుకోవాలి. మాక్సిమం శాంపిల్స్ 32 తీసుకోవాలి. డీనాయిస్ ని ఎనేబుల్ చేసుకోవాలి. వ్యూ ట్రాన్స్ఫార్మ్ లో ఫిల్మిక్ సెలెక్ట్ చేసుకోవాలి. రెండర్ లోకి వెళ్ళి రెండర్ ఇమేజ్ క్లిక్ చేయాలి. ఇమేజ్ లోకి వెళ్ళి సేవ్ చేయాలి ఇమేజ్ ని.